వచ్చిన సభ్య కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు విశ్వస్థాయి కమిటీ జరుగుతూ ఉంది. ముఖ్యంగా పెద్దలందరూ మాట్లాడుతూ జిల్లాలో పార్టీ బలోపేతానికి ఇంకేమేమి చర్యలు తీసుకోవాలి, గత ఎన్నికల్లో వచ్చిన ఆదరణను ఇంకెట్లా పెంచాలి, దానికి అనుగుణంగా ఎవరెవరికి ప్రాముఖ్యతనివ్వాలి, ఎవరెవరికి ఎలాంటి వాళ్లకు పదవులు ఇవ్వాలి అని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగింది. దీని తర్వాత కాన్స్టిట్యున్సీ వైజ్ డిస్కస్ చేసి ఎవరెవరైతే పార్టీకి బాగా కష్టపడ్డారో వాళ్ళకు పార్టీ పదవులు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి త్రిసభ్య కమిటీ చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పార్టీ స్పెషల్గా త్రిసభ్య కమిటీని పంపించింది. కాబట్టి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా సీనియారిటీని, మహిళల్ని, యువతని అందరినీ కలుపుకొని ఒక ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకొని కార్యక్రమం ఈ పదవులు ఇవ్వాల్సిందిగా పైనుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే ఆదేశాల అనుసారంగా మేము కూడా అందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని సరైన కార్యకర్తలకి అన్ని వర్గాల వాళ్ళకు కూడా పదవులు ఇవ్వాల్సిందిగా డిసైడ్ చేస్తామని. యువత కూడా 33% కానీ 35% యువకులకు కూడా దీంట్లో మనకు ఇవ్వాలని చెప్పి ఈరోజు కమిటీ వాళ్ళు చెప్పడం జరిగింది. పార్టీ నిర్దేశం చెప్పింది. దానికి అనుగుణంగా తప్పకుండా యువకులకు పెద్దపీట వేస్తామని చెప్పి. మీ పేరు కూడా ప్రముఖంగా దేని గురించి మా పేరు అధ్యక్షుని పేరు నుంచి డిస్కషన్ రాలేదు. దాని గురించి ఇప్పుడు డిస్కషన్ రాలేదు. ఇప్పుడు ముఖ్యంగా మిగతా కమిటీలన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత అధ్యక్ష పదవులు ఇవన్నీ పైన తర్వాత పార్టీ వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి రకరకాల. ఇప్పుడు మెయిన్ పార్లమెంటరీ కమిటీకి వచ్చి అయితే 28 మంది ఉన్నారు. 34 మంది ఉన్నారు మెయిన్ పార్లమెంటరీ కమిటీ. అనుబంధ కమిటీలు 28 మంది ఉన్నారు. సాధికార కమిటీలు కూడా ఉంటాయి. సాధికార కమిటీలు కూడా ఇవాళ దానికి అనుగుణంగా వేయడం జరుగుతుంటుంది. ఇవి జిల్లాకు సంబంధించి, మిగతావి రాష్ట్రానికి సంబంధించిన ప్రపోజల్స్ కూడా ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా అర్జీలు తీసుకుంటూ విన్నపాలన్నీ కూడా తీసుకుంటారు. దానికి అనుగుణంగా పరిశీలించి వాళ్ళందరికీ కూడా పదవులు ఉంటాయి. దయచేసి మీడియా వాళ్ళు విజువల్స్ తీసుకొని బయటికి వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నారు. విజువల్స్ తీసుకుంటే కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. కొంచెం వెనక కూడా ఖాళీలు ఉన్నాయి. ఇంకా అధికారిక కమిటీల ప్రతిపాదనల స్వీకరణ కార్యక్రమం ఈరోజు గౌరవనీయులు ప్రొద్దుటూరు శాసనసభ్యులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించడం జరుగుతోంది. మీడియా
ఎన్టీఆర్ 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూర్చోడానికి ఆహ్వానిస్తా ఉన్నాం. ఎన్టీఆర్ ఎన్టీఆర్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వీరన్న దయచేసి విజువల్స్ తీసుకొని ఓకే లింగారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మీడియా బ్రదర్స్ ఓకేనా? వచ్చాల పుల్లయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు రాలేదు. పర్వాలేదు. కేవలం మా ఇంటర్నల్ డిస్కషన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందుకని పార్టీ పాలసీగా తీసుకుని మీరు ఇచ్చారు. దయచేసి అందరూ ఇంకా మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూర్చోవాలా. ఇక్కడ ఉన్నవారు కూడా దయచేసి అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు దయచేసి కూర్చోవాలి.